మావోయిస్టులకు భారీ షాక్. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. భారత హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ను విస్తృతం చేస్తున్నాయి. మార్చి 31, 2026 వరకు మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. గత సంవత్సరం నుంచి పోలిస్తే ఇప్పటి వరకు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. కాగా మిగిలిన మావోయిస్టులను కూడా ప్రభుత్వాలు లొంగిపోవాలని పదే కోరుతున్నా మరికొంతమంది సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాన్ని సాధిస్తామని ఆకాంక్షతో ఇంకా ఉద్యమంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 15 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనిల్ అలియాస్ మాంజీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అతడి తలపై దాదాపు 6 రాష్ట్రాల్లో ఇతడిపై 5 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్లో ఈ ఎన్కౌంటర్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో జరిగిందని భద్రతా బలగాలు వెల్లడించాయి. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య 5 కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులో ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందిరని పోలీసులు వెల్లడించారు. కిరిబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారండా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనిల్ ఉన్నట్లు తెలుస్తుంది. అతడి తలపై 6 రాష్ట్రాల్లో 5 కోట్ల వరకు రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్లో కీలక సభ్యుడిగా మావోయిస్టు ఇప్పటి వరకు చేసిన పలు దాడుల్లో ఇతడు వ్యూహకర్తగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. మరికొంతమంది మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తుంది. గాయపడిన మావోయిస్టులు పారిపోయినట్టు ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో సర్చ్ ఆపరేషన్ భారీగా కొనసాగుతుంది. మరికొంతమంది మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు ఆపరేషన్ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.